రామాయణంలో సుందరకాండలో థర్డ్ సర్గ. ఇక్కడ హనుమంతుడు లంకాది దేవతను దండించి అప్పుడు లంకలోకి ప్రవేశించుట గురించి చెప్పబడి ఉంది. సాలంబ శిఖరే లంబే లంబతో యాద సన్నిభి సత్వమాస్తాయ మేధావి హనుమాన్ మారుతాత్మజ. ఇంత ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు వాయు ఒక్క సూతుడు, బల పరాక్రమాలన్నీ సంపన్నంగా ఉన్నవాడు, కపుల్లో కూడా శ్రేష్ఠుడైన హనుమంతుడు ఉన్నత శిఖరాలు ఉన్న ఆ ఎత్తైన మేఘంలాగా కనబడుతున్న లంబ అంటే త్రికూట పర్వతం దగ్గర ఉండి లంకలోకి ప్రవేశించడానికి అన్ని గమనిస్తూ తన్ని తను కుదించుకుని ఉన్నాడు. నిశీలంక మహాసత్వో వివేశ కపికుంజన రమ్యకాననతో యాఢ్యం పురిం రావణ పాలితాం. సూర్యాస్తమైపోయి చంద్రుడు వచ్చేదాకా ఉండి రాత్రి వేళలో లోపలికి ప్రవేశిస్తే తన కార్యం సాధించుకోవచ్చు అని అనుకున్నాడు. ఆ రాక్షసులు ఎవరు కూడా తన్ని కనిపెట్టకుండా ఉన్న ఆ సమయంలో వెళ్ళాలి అనుకున్నాడు. చాలా అందంగా ఉన్న వనాలు ఉపవనాలతో జలాశయాలతో ఉన్న ఆ రావణాసుడు పరిపాలిస్తున్న లంకా నగరము ధైర్యం తెచ్చుకుని మొత్తానికి లోపలికి ప్రవేశించాడు. శారదాంబుధర ప్రఖ్యేన భవనీరుపశోభితాం సాగరోపమా మణిర్ఘోషాం సాగరానిల సేవితాం. ఆ లంకా నగరం ఎలా ఉంది అంటే శరత్కాలంలో మేఘాల్లాగా చాలా స్వచ్ఛంగా ఉన్నది. అంటే సువాసన భరితమైన వాసనలన్నీ వస్తున్నాయి. అక్కడ అన్ని పువ్వులు అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టు కూడా పుష్పాలతో, పళ్ళ చెట్టు పళ్ళతో అన్నిటిలో కూడా నిండి చాలా మనోహరంగా ఉన్నది. అందుకే అక్కడ ఆ సముద్రానికి దగ్గరగా ఉన్న లంకా నగరంలో సముద్ర ఘోషలను మించిపోయినట్టుగా ఈ రాక్షసుల యొక్క భయంకరమైన శబ్దాలతో నిండిపోయి ఉన్నది. అంటే ఇక్కడ రాత్రి వేళ వచ్చాడు, ఇంత ధైర్యంతో లోపలికి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా పరిపాలిస్తూ రక్షణగా ఉన్నవాళ్ళు, ఈ రక్షణ వ్యవస్థని కల్పిస్తున్న ఇంత రాక్షసులు కూడా అంతంత శబ్దాలు చేసుకుంటూ ఉన్నారు. అందుకని ఈ శబ్దాలు సాగర శబ్దాల్ని కూడా మర్చిపోయేలాగా అంత భీకరంగా వినిపిస్తూ నిండిపోయి ఉన్నది. సముద్రం మీదుగా వచ్చే చల్లని గాలులతో సేవింపబడుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ లంకా నగరము. సుపుష్టబల సంఘుష్టాం యతేవ విటపావతిం చారుతోరణ నిర్వ్యూహాం పాండురద్వార తోరణం. ఆ లంకాపురంలో బలిష్టమైన సేనతో నిండిపోయి ఉంది. అక్కడ ద్వారబంధనములతో మొత్తంగా అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి. అలాగే ఇక్కడ సేన అన్నది అంటే ఏవైతే చతురంగ బలాలు, గుర్రాలు, రథాలు, ఏనుగులు వీళ్ళన్నిటితో చక్కగా ఉన్నది ఆ బలాలతో. అందుకుని ఇక్కడ అన్నీ కూడా ద్వారబంధముల పైన ఆ మత్త గజములు కూడా చక్కగా అంటే ఇక్కడ లోపలంత సేన ఉంది. ఈ ద్వారాల దగ్గర కూడా చక్కగా చెక్కిన ఏనుగులు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. స్వచ్ఛమైన ద్వారాలు, ద్వారాలకి మళ్ళీ మంచి తోరణాలతో ఎక్కడ చూసినా సరే అంత చక్కగా అలంకరించి ఉన్నది. భుజగా చరితాం గుప్తాం శుభాం భోగవతీమివ తాంసా విద్యుద్గణాకీర్ణాం జ్యోతిర్గణ నిషేవితాం మందమారుత సంచారాం యదేంద్రస్య అమరావతిం. అంటే ఇక్కడ నిజంగా ఇది బాగుంది ఇది బాగలేదు అనకుండా ప్రతి ఒక్క వైభోగంతో కూడుకున్న భోగప్రాయంగా ఉన్నట్టుగా ఉన్నది. అలాగే సర్ప సంచారాలతో కనపడుతున్న భోగవతి అంటే పాతాల నగరం లాగా ఈ లంకా నగరము చాలా సురక్షితంగా ఉంది. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాలేరు. లోపలిది కూడా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ధ్వంసం చేయకుండా అంత చక్కగా దాన్ని రక్షించుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా చాలా అందంగా ఉంది. భవనాలు ఉన్నాయి, దానికి ఉన్న గోడలేంటి, ఆ ద్వారాలేంటి, ఆ చుట్టుపక్కల ఉన్న వనాలేంటి, ఉపవనాలేంటి అన్నీ కూడా అంత అందంగా ఉన్నాయి. అందుకే అది ఇంద్రుడి నగరమైన అమరావతి లాగా దాన్ని కూడా మైమరిపించే అన్నట్టుగా ఉన్నది. పైగా ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆ భవనాలు కూడా అంత ఎత్తున ఉన్నాయి. అవి మేఘాల్ని తాకుతున్నాయేమో అన్నట్టుగా, ఆకాశంలో చొరబడుతున్నాయి అన్నట్టుగా వ్యాపించి ఉన్నాయి. నక్షత్ర మండలాల్లాగా చాలా శోభాయమానంగా ఉన్నది. చల్లని పిల్లవాయువులు వీస్తూ ఉంటే మళ్ళీ ఇవన్నీ సువాసన భరితమైన పూల దగ్గర నుంచి వచ్చిన ఆ సువాసన తీసుకొస్తున్నట్టుగా ఈ వైభవం అని కాకుండా సకల వైభవాలతో కూడుకున్నట్టు ఉన్నది ఆ లంకా నగరము. శాతకుంభేన మహత ప్రాకారేణాభి సంవృతాం కింకిణీజాల ఘోషాభిః పతాకాభిరలంకృతాం.
ఆ లంకాపురము ఎత్తైన బంగారు గోడలతో ఉన్నది. ఆ గోడలన్నీ అన్ని వైపులా బంగారంతో ఉన్నాయి. పైగా చిరుమువ్వులొక్క సవ్వడి చేస్తే ఎలా ఉంటుందో అలాగా ఆ పతాకాలు జెండాలు ఏవైతే అక్కడక్కడ అంతా పెట్టి ఉన్నాయో అవి చక్కగా అటు ఇటు కదులుతూ ఉన్నాయి. ఆసాద్య సహసా హృష్టః ప్రాకారమభిపీదివాన్ విస్మయావిష్ట హృదయః పురీమాలోక్య సర్వతః జాంబూనధామయేర్ద్వారేహ వైఢూర్యకృత వేదిక్యేహ. ఆ లంకానగరం అంతా కూడా త్వరగా లోపలికి వెళ్ళిపోయిన హనుమంతుడు సంతోషంతో అవన్నీ చూస్తున్నాడు. ఒక్కొక్క గోడ మీదకి ఎక్కుతున్నాడు. తర్వాత లంకాపురిని కల చూసిన ఆ హనుమంతుడు ఒక్క హృదయం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోబడి ఉన్నది. వచ్చస్ఫటికా ముక్తాభిః మణికుట్టీమ భూషిత్యేహ తప్తహాటకా నిర్వ్యూహే రాజతామల పాళుర్యేహ. ఇప్పుడు ఏదైనా సరే తలుకులు బెలుకులతో ఉన్నది కొంచెం దూరంగా చూసింది వేరు, ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పుడు అవన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే లోపలికి వచ్చి ఆ గోడలెక్కి చూస్తున్నాడో ఆశ్చర్యానికి లోబడ్డాడు. ఎందుకంటే ఆ ద్వారాలు ఏవైతే ఉన్నాయో బంగారంతో ఉన్నాయి. పైగా అక్కడ అరుగులు గాని అవన్నీ కూడా స్ఫటికాలతో ముత్యాలతో ఈ వైడూర్యమైన మణులతో చక్కగా చెయ్యబడి ఉన్నాయి. ఆ నేలలంతా కూడా వజ్రాలతో ఉన్నాయి. అంతా మణిమయంగానే ఉన్నది. అంత చక్కగా అలంకరించి ఉన్నాయి. అందుకే ఆ బంగారంతో నిర్మించబడిన ఏనుగులతో వెండితో ఉన్న భవనాలు స్తంభాలు ఆ పైభాగాలన్నీ కూడా ఒక కాంతి ఇంకో కాంతిని ఇంకా చేకూరుస్తూ అన్ని కాంతిమయంగా ఉన్నాయి. వైఢూర్యకృత సోపాన్యేహ స్ఫటికాంతర పాంశుభిః చారు సంజవానోపేత్యేహ కమీవోత్పతీతే శుభేహ. ఈ వైడూర్య మణులతో పొదగబడి ఉన్నవి అవన్నీ కూడా స్ఫటిక మణులతో ఆ ముంగిళ్ళన్నీ కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ఆ స్తంభాల దగ్గర నుంచి సభల దగ్గర నుంచి అవన్నీ కూడా ఆకాశానికి తాకుతున్నాయి అన్నట్టుగా ఉన్నాయి. ఆ గృహాలు అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. క్రౌంచబర్హీణ సంగుష్టే రాజహంస నిషేవిత్యేహ తుర్యాభరణ నిర్ఘోషేహ సర్వతః ప్రతినాదితాం వస్వోకసారా ప్రతిమాంతాం వీక్షణఘరీం తతః కమీవోత్పతీతాం లంకాం జహర్ష హనుమాన్ కపిః. క్రౌంచ పక్షులు ఆ శబ్దాలన్నీ అంటే ఇక్కడ ఏవైతే ఆ నీటిలో ఆశ్రయించి ఉన్న పక్షులన్నీ ఆ కొలంలో అన్నిటిలో ఉన్నవి ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. నెమళ్ళొక్క క్రింకారాలు వినిపిస్తున్నాయి. రాజహంసల నడకలతో చక్కగా ఆ భవనాలన్నీ కూడా అంత అందంగా ఉన్నాయి. అంతటా ఆ తూర్య వనాలలో ఆభరణాలు గలగల అని ప్రతిధ్వనిస్తున్నాయి. అంటే ఆభరణాలు ధరించిన వాళ్ళు నాట్యాలు చేస్తే ఎలా ఉంటుంది, ఈ శబ్దం ఆ శబ్దం అన్ని శబ్దాలతో ఎలా ఉంటుందో అలా శబ్దాలు వినిపిస్తున్నాయి. సకల సంపదలకి నిలవైన ఆ లంకాపురము ఇది అలకాపురి లాగా ఉంది. అంటే కుబేరుడొక్క అలకాపురి. ఆకాశానికి ఎగిరిపోతున్నట్టుగా కనిపిస్తున్న ఆ లంకా నగరాన్ని చూసి హనుమంతుడు ఎంతో సంతోషం, అంటే లేని వైభవం అన్నట్టుగా అక్కడ అన్నీ ఉన్నాయి. తాం సమీక్ష పురీం రమ్యాం రాక్షసాధిపతి శుభాం అనుత్తమాం బుద్ధియూతాం చింతయామాస వీర్యవాన్. చాలా ఉత్తమంగా ఉన్నది. అన్ని రకాల ఐశ్వర్యాలు పైగా ఇవన్నీ సంపన్నంగా ఉన్నాయి. అత్యంత సుందరంగా ఉన్నాయి. మంగళప్రదమైన ఆ రావణాసుడు యొక్క ఆ లంకాపురము ప్రాకారాలతో ఉన్నది. అంటే పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. అవన్నీ అంటే బంగారము. హనుమంతుడు పరికించి చూస్తూ మళ్ళీ ఆలోచించుకుంటున్నాడు. నేయమన్యేన నగరీ శక్య దర్శయితుం బలాత్ రక్షిత రావణ బలేహ ఉద్యతాయుధారిభిః. ఆయుధాలతో సిద్ధంగా ఉన్న రావణాసుడు ఒక రాక్షస సేన అన్నది రక్షిస్తుంది ఈ నగరాన్ని. అంత బలంతో ఉన్న వాళ్ళు ఈ ప్రయోగాలతో, అంటే ఇక్కడ నిజంగా ఎవడన్నా వచ్చాడు అంటే వాళ్ళు ధరించిన ఆయుధాలు అంతమంది సేన అయితే ఎవరైనా అంటే అడుగు పెట్టిన వెంటనే వధించేస్తారు. అందుకే లోపలికి కూడా నువ్వు చొరపడలేవు. కుమోదాంగదాయుర్వాపి సుషేణస్య మహాకపిః ప్రసిద్ధేయం భవేద్భూమి మైందత్ వివిధయోరపి. అందుకే ఇది ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇంత రక్షణ వ్యవస్థ ఉంది అంటే లోపలికి వచ్చిన వాళ్ళు వెంటనే తొలగిచ్చేస్తారు, చంపేస్తారు. అందుకే ఇది దుర్భేద్యమైనది అనే ప్రసిద్ధికి ఎక్కింది. అందుకే దేవతలు కానీ అసురులు కానీ ఎవ్వరూ ఇందులోకి చొరపడరు. ఇటువంటి నగరము
కుముదుడు, అంగదుడు, మహాకవి అయిన సుషేనుడు, మైందుడు, ద్వివిధుడు, అంటే ఈ కొంతమంది మాత్రం ఇందులోకి రావచ్చు, సాధ్యం అవ్వచ్చు అని. వివస్వతస్త్వానుజస్య హరేశ్చ కుశపర్వణః వృక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్. ఇది లోపలికి రాకముందేమో నలుగురు అనుకున్నాడు, ఈ మేము నలుగురు అయితే లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ చూసి ఇంకా వీరులు ఉన్నారు కదా, అందుకుని సూర్యసూతుడైన సుగ్రీవుడికి, వానర వీరుడైన కుశపర్వునికి, భుల్లోకరాజైన జాంబవంతుడికి, కేతుమాలునికి కూడా నాకు కూడా ఇది ప్రవేశింపటానికి వీలవుతుందేమో అని. సమీక్షాతు మహాబాహు రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమానకపిః. హనుమంతుడు శ్రీరాముడు యొక్క పరాక్రమాన్ని అలాగే లక్ష్మణులో ఉన్న ఆ శౌర్యాన్ని బాగా గుర్తు తెచ్చుకుని, లంక ఎలాంటిదైనా అవ్వచ్చు కానీ రామలక్ష్మణులకు ఉన్న బల పరాక్రమాల ముందు ఇవి ఏమీ ఉండదు, అంటే ఏదైనా అవలీలగా ఛేదించగలిగిన సమర్థత కలిగి ఉన్నవారని మళ్ళీ సంతోషించాడు. తాం రత్నవసనోపేతాం కోష్టాగారావతం సకాం యంత్రాగారస్తనీం బుద్ధాం ప్రమదామివ భూషితం. ఆ లంకా నగరం రత్నాలతో కాంతిమయంగా ఉన్నది, అలాగే రత్నాలనే వస్త్రాలుగా ధరించినట్టుగా ఉన్నది, అలాగే కోష్టాగారాలు, కరుణాభరణాలు, యంత్రాగారాలు అంటే యంత్రాలు పెట్టడానికి ఉంటాయి. ఒక రాజ్యంలో ఏముంటాయి అంటే ధనధాన్యాలు వాళ్ళకి ఉండటానికి అవి ఉంటాయి, అలాగే అన్ని రకాలుగా విలువైన వస్తువులు దాయటానికి ఒకటి, అలాగే ఆయుధాలకు ఒకటి, ఇట్లాంటి అన్నీ కూడా ఉంటాయి. ఇలా అన్ని స్థానాలలో అన్ని రకాల ఐశ్వర్యాలు సంపన్నంగా ఉన్న ఈ లంకా నగరంలో తాం నష్టతీమీరాం దీప్తేహ భాస్వరేశ్చ మహాగృహేహ నగరిం రాక్షసేంద్రస్య సాదదర్శ మహాకపిః. ఇలా అన్ని రకాలుగా శోభాయమానంగా ఉండి, ఎలా అయితే స్త్రీ అన్ని ఆభరణాలు ధరించి ఉండి ఒకటి కూడా విడవకుండా ఉన్నప్పుడు సకల శోభాయమానంగా ఎలా అయితే ఉంటుందో, అలాగ ఇక్కడ ఇది బాగలేదని ఇది తక్కువైందంటానికి వీలు లేకుండా అంత మనోహరంగా ఉన్నది ఈ లంకా నగరము. ఆ గృహాలన్నీ కూడా దీపకాంతులతో చక్కగా చీకట్లన్నీ కూడా తొలగించేస్తూ ఉన్నది ఆ లంకా నగరం. అటువంటి లంకా నగరాన్ని చూశాడు హనుమంతుడు. అతసా హరిషాధూలం ప్రవేశంతం మహాబలం నగరి స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. మహాబలశాలి అయిన వానరుల్లో శ్రేష్ఠుడైన హనుమంతుడు లంకలోకి ప్రవేశిస్తుండగా లంకాది దేవత తన స్వరూపంతో ఆయన్ని చూసింది. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయమేవోత్థితా తత్ర వికృతానన దర్శన. రావణాసుడు పరిపాలిస్తున్న లంకలో లంకిని ఆ దేవత కపివరుణ్ణి చూసింది. భయంకరమైన ముఖంతో చూపులతోనే అక్కడ లేచి నిలబడింది. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోరతిష్టత ముంచమాన మహానాదం అబ్రవిత్ పవనాత్మజం. లంకాది దేవత ఆ లంకిని కపిశ్రేష్ఠుడైన హనుమంతుడికి ఎదురుగా వచ్చి నుంచుని వెంటనే ఆమె భయంకరమైన ఒక శబ్దం చేసింది. చేస్తూ హనుమంతుడితో మాట్లాడింది. కస్తం కేన చ కార్యేన ఇహ ప్రాప్తో వనాలయ కదయస్వేహాయత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే. ఓ వానరా, నువ్వు ఎవరు? నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏంటి? నా చేతిలో నీ ప్రాణాలు పోకముందే ఎందుకు వచ్చావు? ఇవన్నీ కూడా నిజాలు నాకు యథాతథంగా చెప్పు అని. నశక్యం కల్వియం లంకా ప్రవేష్టం వానరత్వయ రక్షిత రావణ బలేహ అభిగుప్త సమంతతః. ఓ వానర, రావణాసుడు బలాలతో ఇక్కడ రక్షణగా కల్పిస్తూ ఉన్నది ఈ లంకా నగరంలోకి నువ్వు ప్రవేశించుటకి అసాధ్యము అని చెప్పింది. అత తామప్రవిద్వీరో హనుమానగ్రతస్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి. వెంటనే తన ఎదుట నిలిచి ఉన్న లంకినితో, ఆ లంకాది దేవతతో మహావీరుడైన హనుమంతుడు మళ్ళీ ఇట్లా పలుకుతున్నాడంటే, నీవడిగిన వాటికి అన్నిటినీ కూడా యథార్థంగా నేను చెప్తాను. అసలు నేను చెప్పే ముందు నువ్వెవరో నాకు చెప్పు అని అడిగాడు. కత్వం విరూపనయన పూరద్వారే అవితిష్టసి కిమర్థం చాపి మాం రుద్వాన్ నిర్భసయసి దారుణ.
ఇంత వికృతమైన ఆకారంతో, అలాంటి నేత్రాలతో ఇంత భయంకరంగా ఉన్నావు. నువ్వెవరు? అసలు ఈ ద్వారం దగ్గర నిలిచి ఉండటానికి కారణం ఏంటి? పైగా నన్నెందుకు నువ్వాపుతున్నావు? పైగా నన్నెందుకు నువ్వు బెదిరిస్తున్నావు అన్నాడు. హనుమద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్మజం. కామరూపి అయిన ఆ లంకిని హనుమంతుడు అడిగిన ఆ ప్రశ్నలకి, ఆ మాటలు విని మళ్ళీ కోపంతో హనుమంతుడితో చాలా పౌరుషంగా ఇలా పలుకుతుంది. అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్దర్శ రక్షామి నగరీమిమాం. నేను మహాత్ముడనైన రాక్షసరాజు అయిన ఆ రావణాసుడి ఆజ్ఞను పరిపాలిస్తున్నాను, ఈ నగరాన్ని రక్షిస్తున్నాను. నన్ను ఎవరు కూడా ఎదిరించలేరు. న శక్య మమవజ్ఞాయ ప్రవేష్టుం నగరిత్వయా అద్య ప్రాణేర్పరిత్యక్త స్వప్యస్యే నిహతుం మయా. నన్ను గనుక దాటి నీవు ఈ నగరంలోకి ప్రవేశించటం అన్నది అసాధ్యము. ఈ రోజు నా చేతుల్లో నీకు చావు తప్పదు. నువ్వు ప్రాణాల్ని ఇవ్వాలి అని అనుకుంటేనే నువ్వు నాతో తలపడు. ఇవి దాటాలి అని కూడా నువ్వు ప్రయాస పడచ్చు, నీ ప్రాణాలు కోల్పోతాయి. నువ్వు నీ ప్రాణాల్ని వీడి దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోతావు అన్నదే ఇప్పుడు జరగబోతుంది అని. అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా సర్వతః పరిరక్షామి హ్యత్తత్తే కథితం మయా. ఓ వానర, నేను సాక్షాత్తు లంకాది దేవతను. ఈ నగరాన్ని అన్ని రకాలుగా నేను రక్షిస్తున్నాను. ఈ విషయాన్నే నీకు చెప్తున్నాను. అంటే నేను రక్షణ కల్పిస్తున్న ఇందులోకి నువ్వు చొరబడలేవు. లంకాయ వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ సా హరిశ్రేష్ఠ స్థితః శైల ఇవా పరః. కపిశ్రేష్ఠుడైన వాయుసూత్రుడైన హనుమంతుడు లంకాది దేవత చెప్పిన మాటలు విని ఆమెను ఎదిరించటానికి సిద్ధమై పర్వతాకారంగా అలా నిలబడ్డాడు. సతాం స్త్రీరూప వికృతాం దృష్ట్వా వానర పుంగవః అబాభాషేద మేధావి సత్వవాన్ ప్లవగర్షభః. వెంటనే ఈ వానరోత్తముడు చాలా ప్రజ్ఞాశాలి, మహాబలాలు కలిగి ఉన్నవాడు, అవి కూడా సంపన్నంగా ఉన్నవాడు హనుమంతుడు. వికృతాకారంలో ఉన్నది స్త్రీ రూపమని ఆ లంకాది దేవతను చూసి మళ్ళీ ఆవిడతో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. ద్రక్ష్యామి నగరిం లంకాం సాట్టప్రాకార తోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్తః పరం కౌతూహలం హిమే. మేడలతో ఇలాంటి బంగారు ప్రాకారాలతో అద్భుతమైన తోరణాలతో కనపడుతూ ఇంత అందంగా ఉన్న లంకా నగరాన్ని చూడాలన్న కోరిక కలిగి ఆ కుతూహలం కొద్దే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. వనాన్యుపవనానిహ లంకాయాః కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమా గమనం హిమే. ఇంత అందంగా ఉన్నది, ఇందులో తోటలు ఉపవనాలు ఇన్ని చక్కగా కనిపిస్తూ ఉంటే, ఆ సువాసన భరితమైన పూలొక్క సువాసన కలుగుతుంటే, ఆ భవనాలు అంతలాగా తలుపులు మెలుకులతో ప్రకాశిస్తూ ఉంటే అవి చూడాలన్న కోరిక కలిగే నేను ఇక్కడికి వచ్చాను. తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి భూయ ఏవా పునర్వాక్యం బభాషే పరుషాక్షణం. కామరూపి అయిన ఆ లంకాదేవి హనుమంతుడు చెప్పిన మాటలు విని ఇంకా పౌరుషంగా మళ్ళీ అతనితో ఇలా అంటుంది. మామ నిర్చిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం న శక్యమద్య తే ద్రష్టుం పురీయం వానరాధమా. ఓ దుర్బుద్ధి కలిగిన వానరుల్లో అధమా, నేను రావణాసుడు ఆజ్ఞ మేరకు దీన్ని రక్షణ కల్పిస్తూ ఉన్నాను. పైగా రావణాసుడు పోషణలో ఉన్నాను నేను. అందుకుని అతని అండదండలతో ఉన్న నేను నిన్ను లోపలికి వెళ్ళనివ్వను. పైగా నువ్వు నన్ను దాటి వెళ్ళలేవు. నన్ను జయించి నగరంలోకి నువ్వు ప్రవేశించటానికి కుదరనే కుదరదు. తతస్సా కపిశార్దూలః తామువాచ నిశాచరిం దృష్ట్వా పూరీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. వెంటనే కపివరుడు ఆ రాక్షసితో, ఓ శుభాంగి, ఈ నగరాన్ని చూసి వెంటనే మళ్ళీ నేను వెళ్ళిపోతాను. అందుకుని అన్ని అంటే ఎలా అయినా సరే లోపలికి చొరబడాలి, ఈవిడ్ని ఏమీ చేయకుండా ఇది సామరస్యంగా తేల్చుకోవచ్చు అనుకున్నాడు. అందుకని చూడటానికి వచ్చాను కాబట్టి చూసేసి మళ్ళీ నేను వెళ్ళిపోతాను అని చాలా వినయంగా చెప్పాడు. తతః కృత్వా మహానాదం సా వై లంకా భయావహం తలేనా వానర శ్రేష్టం తాడయామాస వేగితాం.
ఇలా చెప్పాక కూడా లంకాది దేవత అయిన లంకిని భయంకరంగా మళ్ళీ పెద్ద నాదం చేసింది. అంటే విజృంభించుకుని చాలా పౌరుషంగా ఎంత నిదానంగా మాట్లాడుతున్నా ఇలాగే తన అరిచేతితో చాలా వేగంగా బలం కొలది ఆ హనుమంతుణ్ణి కొట్టింది. తతస్సా కపిసాధులో లంకయా తాడితో వృషం ననాదా సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజ. లంకాది దేవత బలంగా ఎప్పుడైతే కొట్టిందో వెంటనే మహావీరుడైన ఆ వాయుసూత్రుడు ఒక మహానాదం చేశాడు. తత సంవర్తయామాస వామహస్తస్య సో అంగుళిః ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛితః. ఇప్పుడు ఆ రామకార్యం చేసుకోవటానికి అడ్డం కలిగిస్తుంది, విఘ్నం కలిగిస్తుంది. పైగా ఈయన సామరస్యంగా మాట్లాడుతున్నప్పుడు కూడా పౌరుషంగా తన్ని కొట్టింది. వెంటనే పైగా ఇక్కడ స్త్రీ, అందుకని ఏం చేశాడు హనుమంతుడు, పట్టరాని కోపం వచ్చినప్పటికి కూడా తన ఎడం చేత్తో ఒక్కసారిగా తిన్నగా దెబ్బేశాడు. అంటే కుడి చేత్తో కొడితే చాలా గాయం ఎక్కువ తగులుతుంది కాబట్టి స్త్రీ కాబట్టి కాస్త కనికరించి ఎడం చేత్తో కొట్టాడు. స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృతః సాతు తేన ప్రహారేణ విఫలాంగి నిశాచరి పపాత సహసా భూమౌ వికృతానన దర్శన తతస్తు హనుమాన్ ప్రాజ్ఞః తాం దృష్ట్వా వినిపాతితాం. స్త్రీ అని భావించి అతడు తన కోపం వచ్చినప్పటికి కూడా దాన్ని పూర్తిగా ప్రకటించకుండా అందుకని ఎడం చేత్తో కొట్టాడు. రాక్షసి అయినా సరే స్త్రీ కాబట్టి అందుకని ఎక్కువగా ఆవిడతో గొడవ పడటం మంచిది కాదని అంత వికృతమైన ముఖంతో చూపులతో వెంటనే అంత బలంగా ఉన్న ఆవిడ ఈయన మామూలుగా కొట్టిన దెబ్బకే వెంటనే భూమి మీద పడిపోయింది. అంతటా ఈ ప్రజ్ఞాచారుడైన హనుమంతుడు ఆవిడ నేలకి ఒరిగిందని చూసి ఆవిడని చూస్తున్నాడు. కృపాంచకార తేజస్వి మన్యమానః స్త్రియం తుతాం తతో వై వృష సంవిఘ్న లంకాసా గద్గదాక్షణం ఉవాచ గర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం ప్రసీదాసు మహాబాహో త్రాయస్వ హరిసత్తమా. హనుమంతుడు నేల మీద పడిపోయిన ఆ రాక్షసిని చూస్తుంటే స్త్రీ అని భావించే ఎక్కువగా ఏమీ కొట్టకుండా దయ తలిచాడు. అయితే ఆ రాక్షసి ఇలా మళ్ళీ గర్వాన్ని విడిచిపెట్టి వణికిపోతున్న స్వరంతో వానర వీరుడైన హనుమంతుడితో మళ్ళీ ఇలా పలికింది. అంటే అప్పుడు దాకా చూపించిన పౌరుషం అన్ని విడిచిపెట్టేసింది. ఓ మహాబాహు, నన్ను అనుగ్రహించు, ఓ కపీశ్వర, నన్ను నువ్వే రక్షించు అని. సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాః అహం తు నగరీ లంక స్వయమేవ ప్లవంగమా. ఓ మహానుభావ, ధీరులైన మహాబలశారులు స్త్రీ వధ చెయ్యరు కదా, అంటే నన్ను నువ్వు చంపకు, నన్ను విడిచిపెట్టేసేయి అని. ఓ వానరోత్తమ, నేను సాక్షాత్తు లంకాది దేవతను. నిర్జితాహం త్వయా వీరా విక్రమేణ మహాబల ఇదం తు తథ్యం శృణు వై బ్రువంత్యామి హరీశ్వర. మహాబలశాలివైన నువ్వు వీరుడివి, నీ పరాక్రమంతో నన్ను జయించావు నువ్వు, అందుకే ఓ కపీశ్వర నేను చెప్పే మాటలు కూడా నువ్వు విను అని చెప్పింది. స్వయంభువా పురాధత్తం వరదానం యథా మమ యథా త్వం వానరః కశ్చిత్ విక్రమాద్ విశ్వమానయేత్. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు. అది ఏంటి అంటే, ఒక వానరుడు వస్తాడు, నిన్ను తన పరాక్రమం చేత నిన్ను జయిస్తాడు అని చెప్పాడు. తథా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతం సహి మే సమయ సౌమ్య ప్రాప్తోద్య తవ దర్శనాత్. అతను నిన్ను ఎప్పుడైతే జయిస్తాడో రాక్షసులకి కీడన్నది అప్పుడే మొదలైపోతుంది అని నువ్వు గుర్తించు అని చెప్పాడు. అందుకే ఓ సౌమ్య, నీ దర్శనం వల్ల నేడు నాకు సమయం ఆసన్నమైనట్టే అనిపిస్తుంది అని. స్వయంభూవి హితః సత్యో నా తస్యాస్తి వ్యతిక్రమః సీతా నిమిత్తం రాజ్ఞస్సు రావణస్య దురాత్మనః. బ్రహ్మ పలికిన మాటలు సత్యమయ్యే తీరుతాయి, దానికి తిరుగులేదు. దురాత్ముడు రాక్షసరాజైన రావణాసుడికి కూడా ఇంకా కాలం మూడింది. రక్షసాం చైవ సర్వేషాం వినాశ సముపాగతః తత్ర ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణ పాలితాం విదత్సా సర్వకార్యాణి యాని యాని వాంఛసి.
రాక్షసులందరికీ కూడా సీతా నిమిత్తంగా వినాశన కాలం దాపరించింది. అందువల్లనే ఓ కపిశ్రేష్ఠ, రావణాసుడు పరిపాలిస్తున్న ఈ లంకాపురంలోకి నువ్వింక ప్రవేశించు. నువ్వు తలపెట్టిన కార్యాన్ని నువ్వు చక్కగా నిర్వహించుకో, అంటే నేనేమి నీకు అడ్డు చెప్పను అని. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షసముఖ్యపాలితాం యాతృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం విమార్గా సర్వత్ర గతో యథా సుఖం. ఓ కపీశ్వర, శాపానికి గురి అయి రావణాసుడితో పరిపాలిస్తున్న ఈ సుందరమైన నగరంలో ఇప్పుడు నువ్వు ప్రవేశించు. అంటే ఆ బ్రహ్మ చెప్పినట్టుగా ఇప్పుడు రాక్షసులందరికీ కూడా వినాశకాలం అన్నది దాపరించింది. రావణాసుడు పరిపాలిస్తున్న ఈ లంకా నగరం, సుందరమైన లంకా నగరంలో ఇంకా నువ్వు ప్రవేశించి నువ్వు చెయ్యవలసింది హాయిగా నువ్వు చేసేసేయి. నీకు ఎటువంటి ఆటంకాలు కలగవు. పరమ సాధ్వి అయిన సీతాదేవిని నువ్వు కనుగొని ఆ వెతుక్కునేది నువ్వు ఎటువంటి విఘ్నం లేకుండా అది నీ కార్యాన్ని నువ్వు సాధించుకో అని చెప్పింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 3rd సర్గ సంపూర్ణం.